గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024లో మీరు అనుకున్న కార్యక్రమాలని కూడా దిగ్విజయంగా కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలని టీ న్యూస్ ఆకాంక్షిస్తుంది. ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ, వెలుగుల వెల్కమ్, కోటి కాంతులతో కొంగొత్త కాంక్షలతో కొత్త ఏడాది విచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా 2024 స్వాగత సంబరాలు మిన్నంటాయి. పటాకులు పిలిచి న్యూ ఇయర్కు ప్రజలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అంతర్జాతీయ కాలమానం ప్రకారం న్యూజిలాండ్లోని ఆక్లాండ్ నగరం తొలుతగా కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈసారి కూడా నూతన సంవత్సర స్వాగత వేడుకలను ఆస్ట్రేలియా కనుల పండుగగా నిర్వహించింది. ప్రారంభ గడియల్లో సిడ్నీ హార్బర్ బ్రిడ్జి ఇలా వెలిగిపోయింది. రైతు, మహిళ, యువత నామ సంవత్సరం ఇది అంటూ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది ప్రజల జీవితాల్లో సుఖశాంతులు నింపాలి అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు అందించారు రాష్ట్ర ప్రజానికానికి. ఎగవేతకే సాగదీత, ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో కాలం వెళ్లదీసే ప్రయత్నం. ఎన్నికల కోడ్ సాగుతో గ్యారంటీల ఎగవేతకు ప్రయత్నం. ఫిబ్రవరిలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం. అప్పటిదాకా దరఖాస్తుల పేరుతో సాగదీసేందుకు ఎత్తులు. నిరుద్యోగ భృతిలాగే హామీలను ఎగవేసే ఆలోచన అంటూ హరీష్ రావు పేర్కొన్నారు. డిసెంబర్ 9నే రైతు భరోసా, రుణమాఫీ ఇస్తామని ఇవ్వలేదు. పింఛన్లు, 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ హామీ నెరవేర్చలేదు. ప్రణాళికే లేకుండా జాబ్ క్యాలెండర్ ఎలా సాధ్యం? జీవో మార్గదర్శకాలు లేకుండా దరఖాస్తులు తీసుకుంటారా? అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదు. 100 రోజుల్లో 6 గ్యారంటీల హామీపై ప్రజల్లో ఆందోళన. చిత్తశుద్ధి ఉంటే ఫిబ్రవరిలోనే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టాలి. ఎన్నికల కోడ్ వచ్చేలోపే 6 గ్యారంటీలు అమలు చేయాలంటూ మీడియాతో చిట్చాట్లో మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నిజమే, యూట్యూబ్ ఛానళ్లు పెట్టాల్సిందే, ఫేక్ ప్రచారాన్ని అడ్డుకోవాల్సిందే. నెటిజన్ కామెంట్పై కేటీఆర్ వ్యాఖ్య. ప్రభుత్వం రాష్ట్రంలో 32 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు బదులు తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టాల్సిందేమోనని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైన సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి వచ్చినటువంటి ఒక ప్రశ్నను, ఒక అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. వార్దాపై సందిగ్ధత, మంత్రి ఉత్తమ్ ప్రకటనతో బరాజ్ భవిత ప్రశ్నార్థకం. ప్రణహితపై బరాజ్కు కాంగ్రెస్ ప్రభుత్వం ఆసక్తి. అక్కడ అసాధ్యమని గతంలోని తేల్చిన ఇంజనీర్లు. ప్రతికూల పరిస్థితులు, అత్యధిక వ్యయమే కారణం. అనుమతులకు అడ్డంకిగా చప్రాల అభయారణ్యం. తుమ్మిడిహట్టికి ప్రత్యామ్నాయంగా వార్దాపై బరాజ్ నిర్మించాలని గత కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం. కిట్లకు మంగళం, ప్రశ్నగా మారుతున్న పోషకాహారం. అయిపోయిన న్యూట్రిషన్ కిట్ నిల్వలు, నిలిచిపోయిన ప్రభుత్వ కొనుగోళ్లు. ఎంసీహెచ్ కిట్గా పేరు మారిన కేసీఆర్ కిట్. ఆర్థిక సాయంపై కొరవడిన స్పష్టత. తగ్గిన ధాన్యం కొనుగోలు. ఇప్పటిదాకా 44 లక్షల టన్నుల పూర్తి. మరో 5-6 లక్షల టన్నులు వచ్చే అవకాశం. ఈసారి 50 లక్షల టన్నుల లోపేనని అంచనా. ఆర్టీసీ స్పెషల్ టికెట్ల రద్దు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫ్యామిలీ 24, T6 టికెట్ల రద్దు. మహాలక్ష్మితో పెరిగిన రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఆందోళన బాటలో ఆటో వాలా. ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోవడంపై నిరసన కార్యాచరణ. 3న భిక్షాటన, 7న మహాధర్నాకు వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. 1346 బడుల్లో విద్యార్థులు 0 నుంచి 10 లోపు విద్యార్థులవి 2842. ఈ పాఠశాలల్ని మళ్ళీ కొత్తగా తెరిచే అవకాశం. మొన్న భట్టితో, నిన్న రేవంత్తో మంత్రి కోమటిరెడ్డి దిద్దుబాటు చర్యలు. కొత్త శకాన్ని నిర్మిద్దామంటూ మొన్న భట్టితో ఫోటో పెట్టారు. పార్టీలో, ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు రాగానే మళ్ళీ రేవంత్తో కలిసి ఉన్న ఫోటోను ఆయన పోస్ట్ చేశారు. సీఎంఆర్ మాయాజాలం, కోట్ల విలువైన ధాన్యం కొల్లగొట్టిన మిల్లర్లు. టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో బట్టబయలు. త్రిశంకు స్వర్గంలో మెట్రో విస్తరణ. కొత్త సర్కార్ నిర్ణయంతో హెచ్ఎంఆర్ఎల్కు చిక్కులు. డీకే పెట్టుబడుల లెక్క చెప్పండి. జైహింద్ ఛానల్కు సిబిఐ నోటీసులు. అక్రమాస్తుల కేసుపై దర్యాప్తు ముమ్మరం. గృహలక్ష్మి ఎక్కడ? పథకం అమలు తీరుపై మీడియా ప్రశ్నలు వేసింది కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. దీంతో ఆయన నీళ్లు నమ్ములుతూ అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి వార్త కూడా చూడొచ్చు. అయోధ్య రాముడికి హైదరాబాద్ పాదుకలు. విమానంలో నేడు అయోధ్యకు తరలింపు. రామచంద్రుడిపై అనన్య భక్తిని చాటుకున్న అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండేషన్. తెలంగాణ టుడే, స్టేట్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మే మిస్ టార్గెట్, లైక్లీ టు ఫాల్ షార్ట్ ఆఫ్ 1 crore ton మార్క్. గుడ్ బై 2023, బ్రింగ్ ఇట్ ఆన్ 2024. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం చిన్న బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి టీ న్యూస్.